ఒకప్పుడు ఆహ్, ఏది ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజులు ఇక్కడ గుళ్ళను కూలగొట్టారు. ఇక్కడున్నటువంటి మహిళల్ని చెరబట్టారు. అత్యాచారాలు చేశారు. బలవంతంగా బంధించారు. కానీ ఆ రాజుగారికి, ఆ అమ్మాయికి ప్రేమున్నట్టు, ఆ ప్రేమతోనే ఆ రాజు చేసినట్టు, ఈ అమ్మాయికి అక్కడ గుడిని కూడా లోపల కట్టించినట్టు ఇట్లాంటి దగుల్బాజీ కథలతో మన బాలీవుడ్ సినిమాలుండేయి. ఇది మత సామరస్యం కోసమంటూ పచ్చి అబద్ధాలని ప్రజలకంటే ఈ దేశం మీద దండయాత్ర చేసిన రాక్షసులని వీరుల కింద, అలాగే ఇక్కడ వాళ్ళ మీద పోరాడినటువంటి హిందూ రాజులని దుర్మార్గుల కింద చిత్రీకరిస్తూ వీళ్ళ ప్రేమాయణాలని పెద్ద కథలుగా లవ్ కాంబినేషన్‌తో నిజాలని సమాధి చేస్తూ, అబద్ధాలని పునాదులుగా వేస్తూ తీసినటువంటి సినిమాలకి ఆ రోజుల్లో వాల్యూ వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ప్రజాగ్రహం పెరిగేటప్పటికి దాంతో పాటు ఇప్పుడు దేశభక్తి ప్రజలలో పెరిగేటప్పటికి నిజాలు బయటకొస్తున్నాయి. సినిమాలలో రూట్ మారింది. ఏదైతే ఇప్పుడొస్తున్నటువంటి సినిమాలలో ఏది మొన్న 'చావా' గావచ్చు, 'దురంధర్' గావచ్చు, వీళ్ళకి పెద్ద పెద్ద కాస్టింగ్ లేదు. కానీ టాప్ 10 ఇండియన్ మూవీస్‌లోకి చేరిపోతున్నాయి. ఇవి దాదాపుగా ఇప్పుడు 800 కోట్ల దాకా వచ్చేసిందట 'దురంధర్'. 1000 కోట్ల క్లబ్‌కి చేరేటటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్‌గా ఈ రోజు వరకు ప్రస్తుత ప్రపంచవ్యాప్త గ్రాస్ చూస్తే 870 నుంచి 900 కోట్లు ఉందట. మరో 200 కోట్లు దాకా సాధించేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు సంచలనమే అవుతున్నది. యాక్చువల్‌గా ఇప్పటిదాకా ఉన్నటువంటి టాప్ 10 చూస్తే 'దంగల్' 2000 కోట్లు, 'బాహుబలి' 1810 కోట్లు, 'పుష్ప 2' 1700 నుంచి 1800 కోట్లు, 'త్రిబుల్ ఆర్' 1387 కోట్లు, 'కేజీఎఫ్ చాప్టర్ 2' 1250 కోట్లు, 'జవాన్' 1148 కోట్లు, 'పఠాన్' 1050 కోట్లు, 'కల్కి' 2898 ఏడీ 1040 నుంచి 1100 కోట్లు, 'యానిమల్' 910 నుంచి 917 కోట్లు, 'దురంధర్' 870 నుంచి 900 కోట్లు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ 'దురంధర్' టాప్‌కి వెళ్తుందా ఏంటనేది చూడాలి.